పౌరులారా, ఓటర్లారా, మన ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. మనం లెటస్ ఓట్ కార్యక్రమంలో భాగంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వస్తున్నాము, ఓటర్ చైతన్యం క్రియేట్ చేస్తూ వస్తున్నాము. మనం చూస్తున్నాము, ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎన్నికైనప్పుడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే ఓటర్గా మనం కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సిన బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఓటర్ కూడా మనం ప్రలోభాల ఓటు వేయము, ఒత్తిళ్ల ఓటు వేయము, నిష్పక్షపాతంగా నిజాయితీగా ఓటు వేస్తాము అంటూ ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుందని ఉద్దేశిస్తూ ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి ఓటర్లందరూ కూడా ఇలాంటి ప్రమాణం చేసుకొని పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేస్తారని విశ్వసిస్తూ ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇదే ఆ ప్రమాణము, ఓటర్ ప్రమాణ స్వీకారం. ఓటర్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడటానికి ఒక ఓటరుగా నా కర్తవ్యమైన ఓటును శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా నోటుకు, మద్యానికి, కులానికి, మతానికి, సంక్షేమ పథకాల ఎరకు లొంగకుండా విచక్షణ జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అత్యద్భుతమైన అవకాశమైనటువంటి నా ఓటు హక్కును వినియోగించుకుంటానని మన భారత రాజ్యాంగం మీద త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. ఇట్లు మీ డాక్టర్ రమణ యశస్వి. థ్యాంక్ యూ.